Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed chemistry foundation classes, 26 chemistry foundation classes we completed. Now we are at what 27th chemistry foundation class. This 27th chemistry foundation class is related to about what? Mixtures. మనం మిక్చర్స్ గురించి చదవాలనుకుంటున్నాం ఇప్పుడు. ప్రీవియస్ క్లాస్లో కాంపౌండ్ చూసాం, అంతకంటే ప్రీవియస్ క్లాస్లో మాలిక్యూల్స్ చూసాం, అంతకంటే ముందు క్లాస్లో ఎలిమెంట్స్ చూసాం. ఇప్పుడు వాట్ మిక్చర్స్. ఈ మిక్చర్స్ కనుక తీసుకుంటే మిక్చర్స్కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి, వాట్ ఈస్ మీన్ బై మిక్చర్ అండ్ వాట్ ఈస్ హౌ వీ కెన్ డిఫైన్ లెట్ వి టేక్. సో ఫస్ట్ డెఫినేషన్ లెట్ వి టేక్. మిక్స్చర్. మిక్చర్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ సబ్స్టెన్సెస్. Combination of two or more substances. Two or more substances. So రెండు లేదా అంతకంటే ఎక్కువ సబ్స్టెన్సెస్ ఒకదానిలో ఒకటి కలిసి ఉంటే దాన్ని ఏమంటారు? మిక్స్చర్ అంటారు. In mixture there is no chemical attractions are present. అలా కెమికల్ బాండ్స్ ఏమైనా ఫామ్ అవుతాయా? ఏమీ ఫామ్ కావు. దెర్ ఈస్ నో కెమికల్ అట్రాక్షన్స్. దెర్ ఈస్ నో కెమికల్ అట్రాక్షన్స్. దెర్ ఈస్ నో కెమికల్ అట్రాక్షన్స్ అంటే ఏం అట్రాక్షన్స్ ఉంటాయి మరి? దెర్ ఈస్ ఫిజికల్ అట్రాక్షన్స్. దెర్ ఈస్ వాట్? ఫిజికల్ అట్రాక్షన్స్ ఆర్ ప్రజెంట్. కెమికల్ అట్రాక్షన్స్ ఉండవు, కెమికల్ బాండ్స్ అనేవి ఉండవు, ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్స్ మాత్రమే ఉంటాయి. ఫిజికల్ అట్రాక్షన్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి వాటిని ఒకవేళ మనం సపరేట్ చేయాలనుకుంటే వీ కెన్ యూజ్ ఫిజికల్ మెథడ్స్. డిస్టిలేషన్, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, లిక్వియేషన్, సబ్లిమేషన్, హ్యాండ్ పికింగ్ మెథడ్, మ్యాగ్నెటిక్ సెపరేషన్ మెథడ్, లీవిగేషన్ మెథడ్, నెక్స్ట్ డికాంటేషన్ మెథడ్, విన్నోయింగ్, ఇట్లాంటి చాలా మెథడ్స్ ఉన్నాయి ఫిజికల్ మెథడ్స్. వీటిలో ఏ మెథడ్స్ని యూజ్ చేసామో మనము అంటే డిఫరెంట్ వాటికి డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేస్తాం. ప్రతి దాన్ని ఒకే రకమైన మెథడ్ తోటి అన్నిటిని సపరేట్ చేయలేము. ఓకేనా? మిక్స్చర్ మీన్స్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ సబ్స్టెన్సెస్ వితౌట్ కెమికల్ అట్రాక్షన్స్, వితౌట్ కెమికల్ బాండ్స్. వితౌట్ కెమికల్ అట్రాక్షన్స్ ఆర్ వితౌట్ కెమికల్ బాండ్స్, they are called as what? Mixtures. వాటిని ఏమంటాం మనము? మిక్చర్స్ అని అనడం జరుగుతుంది. అయితే ఈ మిక్చర్ లోపల ఆ మిక్చర్ యొక్క ప్రాపర్టీ, ద ప్రాపర్టీ ఆఫ్ ద మిక్చర్ ఈస్ డిపెండ్స్ అపాన్ ద క్వాంటిటీ ఆఫ్ ద సబ్స్టెన్సెస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏం తీసుకున్నాను? I took one glass and filled with water, then add 1 tablespoon of salt. ఒక్క టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయండి, కలపండి. దానిలోకి టేస్ట్ చూడండి ఎట్లా ఉంది. 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేయండి, మళ్ళీ టేస్ట్ చూడండి. సేమ్ ఉంటుందా? డిఫరెంట్ ఉంటుంది. అంటే ప్రాపర్టీస్ విల్ డిపెండ్స్, ద ప్రాపర్టీ విల్ డిపెండ్స్ అపాన్ ద క్వాంటిటీ ఆఫ్ ద సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద మిక్చర్. ఆ మిక్చర్లో ఉన్న కాంపోనెంట్స్ యొక్క క్వాంటిటీ మీద డిపెండ్ అవుతుంది. ఎక్కువ తక్కువ ఉంటాయి కదా, ఆ ఎక్కువ తక్కువ ఉంటే వాటి ప్రాపర్టీస్ కూడా కొంచెం ఎక్కువ తక్కువ అవ్వడము జరుగుతుంది. దట్ ఈస్ వాట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద మిక్చర్. లెట్ ఐ రైట్ హియర్. ద ప్రాపర్టీస్ ఆఫ్ మిక్చర్ ఈజ్ డిపెండ్స్ upon quantity of components. కాంపోనెంట్స్ యొక్క క్వాంటిటీ మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది. కాంపోనెంట్స్ యొక్క క్వాంటిటీ మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ నాకు మిక్స్చర్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారా? ఎగ్జాంపుల్స్ ఫర్ మిక్స్చర్. సాల్ట్ సొల్యూషన్, salt plus water, salt plus water. Next, sugar solution, sugar plus
వాటర్. నెక్స్ట్ థర్డ్ వన్ మిల్క్. మిల్క్లో ఏముంటుంది? లిక్విడ్ ఫ్యాట్ ప్లస్ వాటర్ ఉంటుంది. ఇంక్, పెన్, ఇంక్ పెన్ యూజ్ చేస్తారు కదా, ఇంక్. నెక్స్ట్ వన్ యూ కెన్ టేక్ వాట్ అనదర్ అలాయ్స్ యూ కెన్ టేక్. స్టీల్, మ్యాగ్నాలియా అట్లాంటివి కూడా మనకు లాస్ట్ క్లాస్లో చెప్పినాను, అలాయ్స్ చెప్పినాను. గన్ మెటల్, బెల్ మెటల్, మ్యాగ్నాలియం, నెక్స్ట్ సోల్డర్ అట్లాంటివన్నీ చెప్పాను. బ్రాంజ్, అవన్నీ కూడా ఏంటివి? ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాట్ మిక్స్చర్స్. అవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాట్ మిక్స్చర్ని మనము తీసుకోవడము జరుగుతూ ఉంటుంది. ఇక క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మిక్స్చర్స్ లెట్ వి టేక్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మిక్స్చర్స్ చూద్దాము. So before that, copy the items. Okay, now let me discuss about what properties of mixture. Properties of mixture. Mixture properties చూద్దాం. Properties of the mixture. So now here the property, under this properties of mixture, first one is the nature. So this mixture may be what? Homogeneous in nature or heterogeneous in nature. Homogeneous nature or heterogeneous nature. What is meant by homogeneous nature? మరి homogeneous nature అంటే ఏంటిది? Let me take one example. సో ఇక్కడ నేను ఏం చేసినాను, వాటర్ని తీసుకొని దీనిలోకి షుగర్ని యాడ్ చేసినాను. షుగర్ని యాడ్ చేసి కలిపేశాను, మొత్తం కరిగిపోయింది. ఆఫ్టర్ డిజాల్వింగ్, కరిగిన తర్వాత ఇక్కడ షుగర్ పార్టికల్ ఉంది, ఇక్కడ వాటర్ పార్టికల్ ఉంది, ఇక్కడ షుగర్, ఇక్కడ వాటర్, ఇక్కడ షుగర్ అని గుర్తుపట్టగలుగుతామా? We can't see with naked eye. కళ్ళతోటి చూసి గుర్తుపట్టలేము. గట్లా ఉంటే కదా ఏమనాలే? హోమోజీనియస్ మిక్చర్. యాక్చువల్లీ హోమోజీనియస్ మిక్చర్ అంటే, సో ద ప్రాపర్టీస్ one part of the properties of the mixture is equal to the total properties of the mixture. మీరు ఏ ప్లేస్ లో ఉన్న ప్రాపర్టీస్ తీసుకున్నా కూడా ఆ ప్రాపర్టీస్ మొత్తం మిక్చర్ ప్రాపర్టీస్ కి ఈక్వల్ గా ఉండాలి. ఉంటే కదా ఏమంటారు? హోమోజీనియస్ మిక్చర్ అంటారు. హోమోజీనియస్ మిక్చర్, ఇది హోమోజీనియస్ మిక్చర్. సింపుల్ డెఫినేషన్ ఏంటి హోమోజీనియస్ మిక్చర్ కి? వి కాంట్ ప్రిడిక్ట్ ద కాంపోనెంట్స్ బై సీయింగ్ ఇట్. కళ్ళతో చూసి గుర్తుపట్టలేము కాంపోనెంట్స్, అందులో ఉన్న వాటిని గుర్తుపట్టలేము. అట్లయితే దాన్ని హోమోజీనియస్ అనాలి. హెట్రోజీనియస్. సో హెట్రోజీనియస్ ఏం చేయండి, ఇప్పుడు ఇదే వాటర్ తీసుకోండి, ఈ వాటర్ తీసుకొని దీనికి కొంచెం శాండ్ కలపండి, ఇసుకని కలపండి. కలిపేస్తే ఏమవుతుంది? కలపండి, కలిపిన తర్వాత కొద్దిసేపు తర్వాత ఇసుక మొత్తం కిందికి వస్తుంది, వాటర్ మొత్తం పైకి వస్తుంది. అప్పుడు మనము ఈజీగా ఇసుక కింద ఉంది, వాటర్ పైన గుర్తుపడతాం, వేరువేరుగా గుర్తుపడతాం. అట్లా గుర్తుపట్టగలిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ హెట్రోజీనియస్. గుర్తుపట్టగలిగితే దాన్ని ఏమనాలి? హెట్రోజీనియస్. గుర్తుపట్టలేకపోతే దాన్ని ఏమనాలి? హోమోజీనియస్. హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్ ఇన్ నేచర్. హోమోజీనియస్, హెట్రోజీనియస్ అని మనము తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ సపరేబిలిటీ. సపరేబిలిటీ ఎట్లా సపరేట్ చేస్తాము కాంపోనెంట్స్ ని? బై ఫిజికల్ మెథడ్స్. బై వాట్? ఫిజికల్ మెథడ్స్. ఫిజికల్ మెథడ్స్ ని యూజ్ చేసి మనము సపరేట్ చేయొచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ ఇంట్లో చేయండి. మీరు ఒక చిన్న బౌల్ తీసుకోండి, బౌల్లో గ్లాస్ ఆఫ్ వాటర్ పోయండి, ఇందులో ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేయండి. బాగా కరిగించండి. 5 వేయండి, ఇంకా మీరు పాసిబిలిటీని బట్టి ఇంకా కరిగితే ఇంకో 2 స్పూన్స్ కూడా వేయండి. వేసి కరిగించండి. కరిగించి ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టి హీట్ చేయండి. బాయిల్ అవుతుంది, మరిగిపోతుంది. అలాగే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి లాస్ట్కి నీ సాల్ట్ నీకు మిగిలిపోతుంది. సాల్ట్ వాటర్ మిక్చర్ నుంచి సాల్ట్ని వాటర్ని ఎట్లా సపరేట్ చేసినావు? బై హీటింగ్. సింపుల్ హీటింగ్, బాయిలింగ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎవాపరేషన్.
దాన్ని ఏమంటారు ఎవాపరేషన్ అంటారు. అట్లా మనం సపరేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఐరన్ ఫిల్లింగ్స్ ప్లస్ సల్ఫర్ పౌడర్. ఐరన్ ఫిల్లింగ్స్ ప్లస్ సల్ఫర్ పౌడర్. ఈ మిక్చర్ని ఎట్లా సపరేట్ చేస్తాం రా? దీని దగ్గరికి మ్యాగ్నెట్ తీసుకురండి, మ్యాగ్నెట్ తీసుకొస్తే ఐరన్ అంతా వచ్చి దీనికి కట్టుకుంటుంది కదా, మ్యాగ్నెట్ కట్టుకుంటుంది. సల్ఫర్ పౌడర్ ఏంటి? ఈ మిక్చర్ని, మిగిలిపోయిన మిక్చర్ని కార్బన్ డైసల్ఫైడ్ అనే సాల్వెంట్ వాటర్ లాగా ఉంటుంది. అది ఆ సాల్వెంట్లో కరిగిస్తే సల్ఫర్ పౌడర్ అంతా ఇందులో కరిగిపోతుంది. ఇట్లా ఈ రెండు మిక్చర్ల నుంచి దీన్ని తీసేస్తే ఇది మిగిలిపోతుంది, లేదా దీన్ని తీసేస్తే ఇది మిగిలిపోతుంది. ఏదైనా ఒక దాన్ని మనము యూజ్ చేయొచ్చు. సపరబిలిటీ, ఇదేంటి సపరబిలిటీ అంటాం. నెక్స్ట్ వన్ ఐఎమ్ టేకింగ్ వాటర్. మిక్చర్ కన్సిస్ట్, మిక్చర్ లోపల మనకి ఏమవుతాయి? ఏమైనా కెమికల్ ఫోర్సెస్ ఉంటాయా? 2 or more substances that exist together without any chemical forces. No chemical forces among components of the mixture. Components of mixture. Mixture లో ఉన్న కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ఎట్లాంటి కెమికల్ బాండ్స్ ఉండవు, ఎట్లాంటి కెమికల్ అట్రాక్షన్స్ ఉండవు. నెక్స్ట్ వన్ ప్రాపర్టీస్ ఆఫ్ ద మిక్చర్. Properties of the mixture varies or changed. Varies kind of change and is changed. Properties of the mixture changed by what? Quantity of components. Quantity of what? Components. కాంపోనెంట్స్ యొక్క క్వాంటిటీని కనుక మీరు చేంజ్ చేస్తే దాని ప్రాపర్టీ కూడా చేంజ్ అవుతుంది. వాటర్ తీసుకోండి, దానికి 1 టేబుల్ స్పూన్ షుగర్ని కలపండి, దాని టేస్ట్ చూడండి. దానికి ఇంకొక టేబుల్ స్పూన్ కలపండి, దాని టేస్ట్ చూడండి. దానికి ఇంకొక టేబుల్ స్పూన్ కలపండి, టేస్ట్ చూడండి. మారుతుందా? మారదా? మారుతుంది. దట్ మీన్స్ వాట్ కాంపోనెంట్స్ యొక్క క్వాంటిటీ చేంజ్ అయితే ప్రాపర్టీస్ కూడా చేంజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. Next the properties. The properties of the mixture are not definite. ఇది కూడా అదే పాయింట్ కిందకి వస్తుంది. ఓకే, నాట్ డెఫినెట్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ let me take the boiling point and melting points. Boiling points and melting points differ with quantity of components. అందులో ఉన్న కాంపోనెంట్స్ యొక్క క్వాంటిటీ కనుక చేంజ్ అయితే వాటి బాయిలింగ్ పాయింట్స్, మెల్టింగ్ పాయింట్స్ చేంజ్ అవుతాయి. బాయిలింగ్ పాయింట్స్, మెల్టింగ్ పాయింట్స్ చేంజ్ అవ్వడం జరుగుతుంది. యాజ్ ద ఇంప్యూరిటీస్ ఆర్ ఇంక్రీజెస్, 1 టేబుల్ స్పూన్ కలపండి, దాని బాయిలింగ్ పాయింట్ చూడండి వాటర్ది. దెన్ అదే వాటర్ మిక్చర్కి ఇంకొక టేబుల్ స్పూన్ కలపండి, దాని బాయిలింగ్ పాయింట్ చూడండి, ఎక్కువ అవుతుంది. అదే ఒకవేళ కూల్ చేస్తే ఫ్రీజింగ్ పాయింట్ అంటారు, అంటే సాలిడ్గా మారిస్తే. ఎన్ని టేబుల్ స్పూన్స్ ఎక్కువ వేస్తే ఫ్రీజింగ్ పాయింట్ అంత తగ్గుతుంది, బాయిలింగ్ పాయింట్ అంత పెరుగుతుంది. ఓకేనా? సో దీస్ ఆర్ ద వాట్ సమ్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద మిక్చర్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ మిక్చర్స్ చూద్దాము. సో కొన్ని టైప్స్ ఆఫ్ మిక్చర్స్ నేను రాయిస్తాను, అవి నోట్ చేసుకోండి. బిఫోర్ దట్ ఇవి కాపీ చేసుకోండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మిక్చర్స్. సో మిక్చర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. మిక్చర్స్ మనము 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. అదేంటిదంటే వన్ ఈజ్ వాట్ homogeneous mixture and second one is heterogeneous mixture. Homogeneous mixture, second one is what? Heterogeneous mixture. మరి homogeneous mixture అంటే ఏంటి?
హెటరోజీనియస్ మిక్చర్ అంటే ఏంటిది? వాట్ ఈస్ మీన్ బై హోమోజీనియస్ అండ్ వాట్ ఈస్ మీన్ బై హెటరోజీనియస్? హోమోజీనియస్ మిక్చర్ అంటే ఏంటంటే ఆ మిక్చర్ లో కాంపోనెంట్స్ యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటే, whenever the components are uniformly distributed throughout the mixture, uniformly distributed throughout the mixture, that is called as what? A homogeneous mixture. హోమోజీనియస్ మిక్చర్ అంటే ఇప్పుడు ఈ వాటర్ తీసుకోండి, వాటర్ లోపల ఈ సాల్ట్ యాడ్ చేయండి, సాల్ట్ యాడ్ చేసి కరిగించండి, కరిగించిన తర్వాత సాల్ట్ పార్టికల్స్ త్రూఅవుట్ ద మిక్చర్ యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. అంటే ఇక్కడ సాల్ట్ ఉంది, ఇక్కడ వాటర్ ఉంది, ఇక్కడ సాల్ట్ ఉంది, ఇక్కడ వాటర్ ఉంది, పార్టికల్స్ మన కళ్ళతో చూసి గుర్తుపట్టలేము. అట్లా ఉంటే దాన్ని హోమోజీనియస్ మిక్చర్ అనాలి. హెటరోజీనియస్ మిక్చర్ అంటే ఏంది? ఇదే వాటర్ తీసుకోండి, ఈ వాటర్ లోపల చాక్పీస్ పౌడర్ కలపండి, కలిపి కొద్దిసేపు ఆపండి, ఆపగానే చాక్పీస్ పౌడర్ అంతా కిందికి వస్తుంది, వాటర్ అంతా పైన ఉంటుంది. అప్పుడు ఇది కళ్ళతో చూసి గుర్తుపడుతున్నాం, ఇది చాక్పీస్ పౌడర్, ఇది వాటర్ అని. అట్లా గుర్తుపట్టగలిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ హెటరోజీనియస్. కాంపోనెంట్స్ కెన్ బి ప్రిడిక్టెడ్ బై నేక్డ్ ఐ, కాంపోనెంట్స్ కెనాట్ బి ప్రిడిక్టెడ్ విత్ నేక్డ్ ఐ. Components are uniformly distributed, not uniformly distributed. Not uniformly distributed. That is what about the homogeneous mixture and what heterogeneous mixture. ఇప్పుడు కొన్ని మిక్చర్స్ మనము రాస్తాము. ఈ మిక్చర్స్ కూడా డిఫరెంట్ టైప్స్ గా డివైడ్ చేద్దాం. సాలిడ్ సాలిడ్, సాలిడ్ లిక్విడ్, లిక్విడ్ లిక్విడ్, గ్యాసియస్ మిక్చర్, సాలిడ్ గ్యాస్, లిక్విడ్ గ్యాస్ అట్లా సెపరేట్ చేస్తాను. సో ఫస్ట్ వన్ లెట్ వి టేక్ వాట్ సాలిడ్ సాలిడ్ మిక్చర్స్. Solid plus solid mixture. Solid solid mixture. ఇందులో ఫస్ట్ వన్ లెట్ ఐ యామ్ టేకింగ్ వాట్ ఐరన్ ఫిల్లింగ్స్ అండ్ సల్ఫర్. ఐరన్ ఫిల్లింగ్స్ ప్లస్ సల్ఫర్ పౌడర్. ఐరన్ ముక్కలు, చిన్న 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 ఐరన్ ముక్కలు మరియు సల్ఫర్ పౌడర్ కలిపినాం ఒక దగ్గర. కలిపితే ఆ ఒకదానిలో ఒకటి పూర్తిగా కరుగుతాయా? కరగవు. కాబట్టి ఏమొస్తుంది నాకు? హెటరోజీనియస్ మిక్చర్ వస్తుంది. హెటరోజీనియస్ మిక్చర్ వస్తుంది. దీన్ని ఎట్లా సపరేట్ చేస్తాము? ఈ మిక్చర్ని ఎట్లా సపరేట్ చేస్తామో చూడండి. సపరేషన్ హౌ వి విల్ సపరేట్? బై యూజింగ్ వాట్? మ్యాగ్నెట్ ఆర్ బై యూజింగ్ వాట్? కార్బన్ డైసల్ఫైడ్ సాల్వెంట్. మ్యాగ్నెట్ యూజ్ చేస్తేనేమో ఐరన్ ముక్కలు అతుక్కొని సల్ఫర్ మిగిలిపోతుంది. ఈ రెండు మిక్చర్ని కార్బన్ డైసల్ఫైడ్ లా కరిగిస్తే సల్ఫర్ కరుగుతుంది, ఐరన్ ఫిల్లింగ్స్ మిగిలిపోతుంది. ఓకేనా? అట్లా సపరేట్ చేస్తాం. నెక్స్ట్ వన్ సల్ఫర్ ప్లస్ చార్కోల్ పౌడర్. సల్ఫర్ ప్లస్ వాట్? చార్కోల్ పౌడర్. సల్ఫర్ ప్లస్ చార్కోల్ కూడా దిస్ ఇస్ వాట్? హెటరోజీనియస్. హెటరోజీనియస్ నేచర్ ఉంటుంది. హెటరోజీనియస్ నేచర్. హెటరోజీనియస్ నేచర్. దీన్ని ఎట్లా సపరేట్ చేస్తారు? మళ్ళీ సేమ్ కార్బన్ డైసల్ఫైడ్ సాల్వెంట్. కార్బన్ డైసల్ఫైడ్ లో సల్ఫర్ కరుగుతుంది, చార్కోల్ కరగదు. సల్ఫర్ is dissolved in carbon disulfide, but charcoal powder is not dissolved. In such a way we can separate. ఇది heterogeneous mixture ఎట్లా సెపరేట్ చేస్తాం అనేది. నెక్స్ట్ వన్ పొటాషియం నైట్రేట్ అండ్ పొటాషియం క్లోరేట్. పొటాషియం నైట్రేట్ అండ్ పొటాషియం క్లోరేట్ ఫార్ములా రాస్తాం. పొటాషియం నైట్రేట్ అండ్ వాటర్ పొటాషియం క్లోరేట్. దీన్ని ఎట్లా సెపరేట్ చేస్తాము? ఫ్రాక్షనల్ క్రిస్టలైజేషన్. What it is? It is homogeneous or heterogeneous? It is homogeneous mixture. Homogeneous. Homogeneous. రెండు సాల్ట్ ఇవి లిక్విడ్స్ అయితేనేమో homogeneous. ఈ సాలిడ్స్ కాబట్టి heterogeneous. Heterogeneous in nature. How we can separate? Fractional crystallization. Fractional crystallization అనే మెథడ్ ని మనము యూజ్ చేసి సపరేట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ అది ఫోర్త్ ఫ్రాక్షనల్ క్రిస్టలైజేషన్ అంటే ఏందిరా? ఇవి రెండింటిని ఒక సాల్వెంట్ లో కరిగించాలి, కరిగించి దాన్ని కూల్ చేస్తే ఒకటి ముందు క్రిస్టలైజ్ అవుతుంది, ఇంకోటి కాదు, అందులోనే ఉంటుంది, సాల్వెంట్ లో వాటర్ లోనే ఉంటుంది. అట్లా సపరేట్ చేస్తాం. నెక్స్ట్ వన్ సోడియం క్లోరైడ్ అండ్ సల్ఫర్ పౌడర్. సోడియం క్లోరైడ్
ప్లస్ సల్ఫర్ పౌడర్, సల్ఫర్ పౌడర్, సోడియం క్లోరైడ్ అండ్ సల్ఫర్ పౌడర్. దీన్ని ఎట్లా సపరేట్ చేయాలి? ఇది హెట్రోజీనియసా హోమోజీనియసా? హెట్రోజీనియస్. మళ్ళీ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏదో ఒక సాల్వెంట్ యూజ్ చేస్తాం. అది కార్బన్ డైసల్ఫైడ్ సాల్వెంట్. సల్ఫర్ కరుగుతుంది, ఇది కరగదు. ఓకేనా? లేదా వాటర్ని యూజ్ చేసినాం అనుకోండి, వాటర్ని యూజ్ చేస్తే వాటర్లో సోడియం క్లోరైడ్ కరుగుతుంది, సల్ఫర్ కరగదు. అట్లా ఏదో ఒకటే కరగాలి. సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అనే ప్రాసెస్ని యూజ్ చేసినామంటే ఏదో ఒక కాంపోనెంట్ కరుగుతుంది, ఇంకోటి కరగదు. నెక్స్ట్ వన్ బ్రాంచ్. బ్రాంచ్. సో బ్రాంచ్లో ఏమేమి ఉంటాయరా? బ్రాంచ్లో నేను చెప్పిన నిన్నటి క్లాస్లో చెప్పాను. బ్రాంచ్లో కాపర్, జింక్, టిన్. కాపర్ ఉంటుంది, జింక్ ఉంటుంది, టిన్ ఉంటుంది. ఎస్ అని. సో ఇది హోమోజీనియస్ మిక్చర్ అలాయ్. దీన్ని ఎట్లా సపరేట్ చేస్తారు? దీన్ని కూడా we can by using of water fractional crystallization in homogeneous mixture. Fractional crystallization. Fractional crystallization అనే మెథడ్ మనము యూజ్ చేసి సపరేట్ చేస్తాము. సపరేట్ చేయడము జరుగుతూ ఉంటుంది. బ్రాస్ అయినా అంతే. అయోడిన్ ప్లస్ శాండ్. Iodine plus water, sand powder. Iodine and sand. Okay, it is not visible. So iodine and sand powder. ఇది ఎట్లా సెపరేట్ చేస్తాంరా? అటు సైడ్ రాస్తాను. అయోడిన్ అండ్ శాండ్ ఇక్కడ రాస్తాను. అయోడిన్ ప్లస్ శాండ్. ఇది ఎట్లా సెపరేట్ చేస్తారు? సబ్లిమేషన్. అయోడిన్ మనం హీట్ చేస్తే డైరెక్ట్ గా వేపర్స్ వస్తాయి. ఆ వేపర్స్ ని కూల్ చేస్తే మళ్ళీ మన అయోడిన్ మనకు వస్తుంది. మన అయోడిన్ మనకు వస్తుంది. అట్లా సపరేట్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద వాట్ డిఫరెంట్ సమ్ మిక్చర్స్. ఇప్పుడు సాలిడ్ లిక్విడ్ మిక్చర్స్ చూస్తున్నాం. సాలిడ్ లిక్విడ్ మిక్చర్స్. సాల్ట్ ప్లస్ వాటర్. సాల్ట్ ని వాటర్ లో కరిగిస్తే నాకు ఏమొస్తుంది? హోమోజీనియస్ మిక్చర్ వస్తుంది. వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ ఎట్లా సపరేట్ చేయాలి? ఎట్లా సపరేట్ చేస్తాము? బై వాటర్ డిస్టిలేషన్. హీట్ చేస్తే ఏమవుతుంది? వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది, సాల్ట్ పాత్రలో మిగిలిపోతుంది. ఓకేనా? శాండ్ ప్లస్ వాటర్. వాటర్లో శాండ్ కలపండి. ఇది హెటెరోజీనియస్ మిక్చర్. ఎట్లా చేయొచ్చు? ఫిల్టర్ పేపర్ లేదా ఒక డస్ట్ ఉందనుకోండి, ఖర్చు ఉందనుకోండి, ఖర్చు పీకలు పోసినాం అనుకోండి, వాటర్ అంతా కింద కారిపోతుంది, శాండ్ పైన మిగిలిపోతుంది. అట్లాంటి ప్రాసెస్ ఏమంటారు? ఫిల్ట్రేషన్ అంటారు. ఫిల్ట్రేషన్ ప్రాసెస్. ఫిల్టరేషన్ ప్రాసెస్ అని కూడా అంటారు. చాక్ ప్లస్ వాటర్. చాక్ పౌడర్ ప్లస్ వాటర్. ఇది కూడా హెటెరోజీనియస్ మిక్చరే కదా? ఇది కూడా హెటెరోజీనియస్ మిక్చరే. సల్ఫర్ చాక్ పీస్ పౌడర్ ని వాటర్ కలపండి, కలిపి కొద్దిసేపు ఆపితే పౌడర్ అంతా కిందికి వచ్చేస్తుంది. ఇది కూడా హెటెరోజీనియస్ మిక్చరే. దీన్ని కూడా మనము ఫిల్టరేషన్ ప్రాసెస్ తోటి సపరేట్ చేస్తాం. అయోడిన్ ప్లస్ ఇథనాల్. ఇది కంప్లీట్గా కరిగిపోతుంది. దీన్ని హోమోజీనియస్ మిక్చర్ అంటాము. ఇది ఎట్లా సపరేట్ చేస్తామనంటే బై హీటింగ్ ప్రాసెస్, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ హీట్ చేసి సపరేట్ చేయడానికి. దేని బాయిలింగ్ పాయింట్ దగ్గర అది సపరేట్ అవుతుంది. ఇది సల్ఫర్ ప్లస్ కార్బన్ డైసల్ఫైడ్. ఇది కూడా హోమోజీనియస్ మిక్చరే. సేమ్ ప్రాసెస్ వి యూజ్డ్. హోమోజీనియస్ మిక్చర్, సేమ్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్ ని మనము యూజ్ చేయడము జరుగుతుంది. ఆ ప్రాసెస్లో అంటే ఏంటివి, వాటిని ఎట్లా సపరేట్ చేస్తామో అదంతా విషయాలు కూడా ఫ్యూచర్లో వస్తాయి, అంటే నెక్స్ట్ క్లాస్లలో వస్తాయి. ఇప్పుడైతే జస్ట్ యూ రిమెంబర్ నేమ్స్. నెక్స్ట్ లిక్విడ్ మిక్చర్స్. లిక్విడ్ మిక్చర్లో వాటర్ అండ్ మెర్క్యూరీ. వాటర్ మెర్క్యూరీలో కరుగుతుందా? కరగదు. వాటర్ మెర్క్యూరీలో కరుగుతుందా? కరగదు. కాబట్టి హెటెరోజీనియస్ మిక్చర్. హెటెరోజీనియస్. ఇది ఎట్లా సపరేట్ చేస్తాము? బై డికాంటేషన్ ప్రాసెస్ అంటారు. డికాంటేషన్ ప్రాసెస్ ని యూజ్ చేయొచ్చు, ఫిల్టరేషన్ ప్రాసెస్ ని కూడా యూజ్ చేయొచ్చు. డికాంటేషన్ ఆర్ ఫిల్టరేషన్. మిథనాల్ ప్లస్ వాటర్. వాటర్లో మిథనాల్ కరుగుతుంది.
కాబట్టి హోమోజీనియస్ ఫామ్ అవుతుంది. హోమోజీనియస్ ఫామ్ అవుతుంది. దీన్ని ఎట్లా సపరేట్ చేస్తారంటే డిస్టిలేషన్ ప్రాసెస్, హీట్ చేయాలి. హీట్ చేస్తే ఏమవుతుంది, ఇది మిథనాల్ తొందరగా ఎవాపరేట్ అవుతుంది, తొందరగా ఎవాపరేట్ అవడం జరుగుతుంది. ఇథనాల్ ప్లస్ వాటర్, ఇది కూడా సేమ్ హోమోజీనియస్. మిథనాల్ ఇథనాల్ సేమ్ కేటగిరీ కాంపౌండ్స్, కార్బన్ల సంఖ్య డిఫరెంట్ ఉంటుంది. ఇది కూడా డిస్టిలేషన్ ప్రాసెస్. ఇథనాల్ ప్లస్ మిథనాల్, ఇథనాల్ ప్లస్ మిథనాల్, ఇవి రెండు కూడా ఒకదానిలో ఒకటి కలుగుతాయి, హోమోజీనియస్. కాకపోతే వీటి యొక్క బాయిలింగ్ పాయింట్స్ యొక్క డిఫరెన్స్ తక్కువగా ఉంటుంది. ఈ రెండింటి యొక్క బాయిలింగ్ పాయింట్స్ డిఫరెన్స్ తక్కువగా ఉంటుంది. అట్లా బాయిలింగ్ పాయింట్స్ డిఫరెన్స్ తక్కువగా ఉంటే we use fractional distillation process. ఏం యూజ్ చేస్తాం రా, fractional distillation process ని యూజ్ చేస్తాం. which process we used, fractional distillation process. next one, petrol plus water, ఇది heterogeneous, ఒకదానిలో ఒకటి కరగదు, heterogeneous. రెండు లేయర్స్ సెపరేట్ గా ఉంటాయి, వాటర్ లేయర్, పెట్రోల్ లేయర్. కాబట్టి వాటిని ఎట్లా, బై యూజింగ్ సపరేటింగ్ ఫనెల్, సపరేటింగ్ ఫనెల్. సో సపరేటింగ్ ఫనెల్ మనము యూజ్ చేసి సపరేట్ చేయొచ్చు, ఈజీగా సపరేట్ చేయొచ్చు. ఇగో సపరేటింగ్ ఫనెల్ అంటే ఇట్లా ఉంటుంది. సపరేటింగ్ ఫనెల్ అంటే ఇట్లా ఉంటుంది. మనకి ఇళ్ళకెళ్ళి చూస్తే కళ్ళతోటి కనబడుతుంది. కింద వాటర్ ఉన్నట్టుగా, పైన పెట్రోల్ ఉన్నట్టుగా. ట్యాప్ నిప్పగానే వాటర్ మెల్లగా డ్రాప్ బై డ్రాప్ కింద పడిపోతుంది. అట్లా సపరేట్ చేస్తాము. దీన్ని బై యూజింగ్ సపరేటింగ్ ఫనెల్ మెథడ్ అంట. ఓకేనా, సపరేటింగ్ ఫనెల్. దీని తర్వాత పెట్రోల్ ప్లస్ బెంజిన్ ప్లస్ వాటర్, సేమ్ ఇదే మెథడ్ యూజ్ చేస్తారు. అవి కూడా ఒకదానిలో ఒకటి కరగవు, లిక్విడ్స్. ఒకటి పై లేయర్లో ఉంటుంది, ఇంకోటి కింది లేయర్లో ఉంటుంది. అట్లా సపరేట్ చేస్తాం. నెక్స్ట్ గ్యాస్ మిక్చర్, నైట్రోజన్ అమోనియా మిక్చర్, నైట్రోజన్ ప్లస్ అమోనియా మిక్చర్. సో ఇది హోమోజీనియస్ మిక్చర్. గ్యాస్లు అన్నీ కూడా హోమోజీనియస్ మిక్చరే. గ్యాస్లు ఒకదానిలో ఒకటి ఈజీగా కలిసిపోతాయి కాబట్టి అన్నీ కూడా హోమోజీనియస్ మిక్చర్స్. దెన్ నైట్రోజన్ ప్లస్ అమోనియాని ఎట్లా సపరేట్ చేస్తారు, బై యూజింగ్ వాట్, టూ మెథడ్స్. డిఫ్యూజన్ మెథడ్లో సపరేట్ చేయొచ్చు, అండ్ అనదర్ మెథడ్ లిక్విఫికేషన్. లిక్విఫికేషన్ అంటే ఏంటి అంటే ఈ రెండింటిని కనుక కూల్ చేస్తే అమోనియా లిక్విడ్గా మారిపోతుంది, నైట్రోజన్ అట్లనే గ్యాస్గా ఉంటుంది. అట్లా మనం సపరేట్ చేస్తాం లిక్విఫికేషన్. డిఫ్యూజన్ అంటే ఏంటి, ఈ గ్యాస్లని ఒక పెద్ద పైప్ ద్వారా అలో చేస్తే, ఇదేమో నైట్రోజన్ ఏమో దీన్ని 28 వెయిట్ ఉంటుంది, 17, దీని స్పీడ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ స్పీడ్ ఉడుకుతుంది. ఇది నెమ్మదిగా పోతుంది కాబట్టి ఇది ఎక్కువ స్పీడ్గా పోయి బయటకు వస్తుంది. సల్ఫర్ డైఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్, ఇది కూడా సేమ్ డిఫ్యూజన్ అండ్ లిక్విఫికేషన్, డిఫ్యూజన్ అండ్ లిక్విఫికేషన్. ఈ ప్రాసెస్ ని మనము యూజ్ చేసి సపరేట్ చేయడము జరుగుతుంది, సపరేట్ చేస్తాం. ఇక గ్యాస్ ప్లస్ లిక్విడ్, కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్, ఇది హోమోజీనియస్. H2O ప్లస్ HCl హోమోజీనియస్, కరిగిపోతుంది. ఇది కూడా కరుగుతుంది, హోమోజీనియస్. హౌ వి కెన్ సపరేట్, ఎట్లా సపరేట్ చేస్తారు, బాయిల్ చేయాలి అంతే. బాయిల్ చేస్తే ఏమవుతుంది, బాయిల్ చేస్తే అందులో ఉన్న గ్యాస్ బయటకు ఎస్కేప్ అయి వస్తుంది. బాయిల్ చేసి ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వాటర్ కలిసిన సోడా వాటర్ దొరుకుతుంది కదా, సోడా, ఆ సోడాని తీసుకోండి, బాటిల్ యొక్క మూత తీయండి, మూత తీసి ఒక బౌల్లో పోసి స్టవ్ మెల్లగా నెమ్మదిగా పెట్టి హీట్ చేయండి. హీట్ చేసి అందులో ఉన్న గ్యాస్ అంతా కార్బన్ డైఆక్సైడ్ అంతా బుడగల రూపంలో బయటకు వచ్చేస్తుంది. అట్లా మనం బాయిల్ చేసి సపరేట్ చేయడం జరుగుతుంది. These are the homogeneous mixtures and heterogeneous mixtures and the methods what we are used to separate them. ఏ విధంగా సపరేట్ చేస్తాం అనేది క్లాస్. సో ఇక్కడ స్టాప్ చేద్దాం, ఎందుకంటే లెంత్ చాలా పెరిగిపోతుంది క్లాస్. సో ఇప్పుడు కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 27, దీనికి సంబంధించిన క్లాస్ వర్క్ ఏం చేస్తారో, బోర్డు మీద ఏవైతే కాన్సెప్ట్స్ టీచ్ చేసినామో ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా క్లాస్ వర్క్ నోట్బుక్ లో కాపీ చేయండి. దీని తర్వాత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అంటే ఈ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థం అవడం కోసము ఐ ప్రిపేర్డ్ సింగిల్ సెంటెన్స్ ఆ క్వశ్చన్ అండ్ సింగిల్ సెంటెన్స్ ఆన్సర్. ఒక్క సెంటెన్స్ లో ఉండే ఆన్సర్సే తయారు చేస్తాను, అట్లా మీకు ఈజీ అవుతుంది. ఇవి నేర్చిన తర్వాత వాట్ డూ హోంవర్క్, హోంవర్క్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాయండి. ఓకేనా, ఈ హోంవర్క్ ప్రాబ్లమ్స్కు, ఎగ్జామ్ ప్రాబ్లమ్స్కు వీటికి సంబంధించి ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళు ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే ద ఇన్స్టిట్యూట్ ఫెలోస్ సెండ్ టు యూ
దీస్ ఆల్ ఐటమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీడిఎఫ్. ఆ పీడిఎఫ్ ఫామ్లో ఫ్రీగానే పంపిస్తారు కాబట్టి వాళ్ళకి ఫోన్ మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. డోంట్ కాల్ దెమ్, కాల్ చేయకండి. ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేస్తే దే విల్ సెండ్ యూ. ఓకేనా? రైట్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.